వర్ధన్నపేట మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి ప్రచారం. గత పాలకులు వరి వేస్తే ఉరే అన్నారు, కానీ ప్రజాపాలనలో రైతుని రాజును చేస్తున్నామేమో అన్నారు మంత్రి పొంగులేటి. 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా అలాగే 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామంటున్నారు పొంగులేటి. అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా ముందుకెళ్తున్నామన్నారు. ఎన్నికలయ్యాక వర్ధన్నపేటకు 10 కోట్లు ఇస్తామంటున్నారు మంత్రి పొంగులేటి. రైతును రాజును చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ నా పేద రైతన్నులందరికీ చేశాం. అంతేకాదు, ఒరేస్తే ఉరే అని చెప్తే ఒరేసిన రైతన్నలు, సన్నవడ్లు పండించిన రైతన్నలకు క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు ఇచ్చాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. వీటితో పాటు అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా మన తండాల్లో కొన్ని సిమెంట్ రోడ్లు ఇప్పటికే వేసాం, కొన్ని డ్రైన్లు కట్టుకున్నాం. ఇంకా వేయాల్సిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇళ్ల మీద నుంచి హైటెన్షన్ లైన్లు పోతుంది. ఇందాక రవీంద్రరావు గారు చెప్పినట్లు ఆ సమస్య ఉంది. బోర్లకి కొన్ని ప్రాంతాల్లో కరెంటు వసతులు, ఏదైతే మోటార్లకి ట్రాన్స్ఫార్మర్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. నేను ఈ జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జి మంత్రిగా మీకు ఒక హామీ ఇస్తున్నాను. ఏవైతే సిమెంట్ రోడ్లు, అంతర్గతంగా ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ ఎన్నికల తర్వాత ఈ వర్ధన్నపేటకి అదనంగా ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పిస్తాను.